చంద్రబాబు నాయుడు గారి పాలన సంవత్సరం పూర్తి చేసుకుంటోంది కదా. ఈ క్రమంలో మొన్న జూన్ 4వ తేదీ జగన్మోహన్ రెడ్డి గారు వెన్నుపోటు దినోత్సవానికి పిలుపిచ్చారు కదా. ఆ వెన్నుపోటు దినోత్సవం విజయవంతం అవ్వడం మీద కూటమి పార్టీ నాయకులే షాక్ తిన్నారు. ఏంది ఈ స్థాయిలో విజయవంతమైందని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా డబల్ షాక్. మనం ఆశించింది ఏంటి, మనం ఎక్స్పెక్ట్ చేసింది ఏంటి, దీనికి 4 జనం వచ్చారేంటి అని. ఊరు వాడ కదం తొక్కింది. ప్రభుత్వం మీద వ్యతిరేకత ఏ స్థాయిలో ఉందో వాళ్ళు ఆమె అట్ పీక్స్ చూపించారు. క్షేత్రస్థాయిలో అలా ఉంటే డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద కూడా ఈ ప్రభుత్వం మీద ఎంత తీవ్ర వ్యతిరేకత ఉందో కొన్ని టీవీ ఛానళ్ళు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు పెడుతున్నటువంటి సర్వేలు, ఆ సర్వేలో కనిపిస్తున్న ఫలితాన్ని చూస్తే చివరికి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్ళు కానీ వాళ్ళ మీడియా కానీ ఈ సంవత్సర పాలన పూర్తి అయిన సందర్భంగా ఈ పాలన మీకు నచ్చిందా, ముఖ్యమంత్రిగా చంద్రబాబు గారు కావాలా, జగన్మోహన్ రెడ్డి గారు కావాలా, ఇక పేరు యాడ్ చేయాలి కాబట్టి డిప్యూటీ సీఎం అని చెప్పి ఆయన పేరు కూడా యాడ్ చేసి ముఖ్యమంత్రిగా మీరు ఎవరిని కోరుకుంటారు, గత ప్రభుత్వ పాలన బాగుందా, ఇప్పుడు ఈ పాలన బాగుందా, ఇలా రకరకాల ప్యాటర్న్ తోటి ఒకరొక ప్యాటర్న్ తోటి ఇట్లా ప్రశ్నలు అడుగుతూ ఉన్న పోల్ పెడుతూ ఉంటే దాదాపు ఒక్కటంటే ఒక్క పోల్లో కూడా నేను చూసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు 2వ స్థానంలో కూడా లేదు, అంటే వెనకబడి కూడా లేదు. ప్రతి దాంట్లో ఈవెన్ తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించిన వాళ్ళు పెడుతున్నటువంటి పోల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారే ఫస్ట్, మెజారిటీ జగన్ గారే సీఎంగా ఉండాలి, జగన్ గారే సీఎంగా ఉండాలని చెప్పి వాళ్ళ ఛానల్స్లో కూడా పోల్ పర్సెంటేజ్ చూపిస్తూ ఉండడం, ఇక జగన్ పర్సెంటేజ్ పెరుగుతూ ఉంటే ఆ ఛానల్ ఇంకా తర్వాత పోల్ డిలీట్ చేసుకుంటూ ఉండడాన్ని కూడా మనం గమనించవచ్చు. ఇదొక అంటే ఇప్పుడు సంవత్సరం పాలన పూర్తి అయిన సందర్భంగా ఇది ఒక పెద్ద ట్రెండింగ్లో ఉంటుంది. అంటే అందరూ పోల్ పెడుతూ ఉన్నారు. సరే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమంటారు, కాసింత ఫేవర్గా ఉండేదో, సానుభూతిగా ఉండేదో, ఏదో ఒక విధంగా మొత్తం మీద అటువంటి ఛానల్స్లో జగన్ గారికి మెజారిటీ పోల్ పర్సెంటేజ్ వచ్చిందంటే ఓకే. టీడీపీ, జనసేన వాళ్ళ సొంత ఛానల్ అనుకునే వాటిలో కూడా జగన్ గారికి మెజారిటీ పోల్ పర్సెంటేజ్ రావడం ఒక సంవత్సర కాలంలోనే ఈ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకత ఉందో, ఎంత వ్యతిరేకత వీళ్ళ మూట కట్టుకున్నారో మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్షేత్రస్థాయిలో జనం మధ్య చర్చ జరుగుతుంది, జగన్ 100 రెట్లు మేలు కదా అని. నెట్టింటా చర్చ జరుగుతూ ఉంది, ఇదేం పాలన సంవత్సరం రోజుల్లోనే, ఇలా అనుకుంటే జగనే బెటర్ కదా అని. సో డిజిటల్ ప్లాట్ఫామ్స్ మీద, సోషల్ మీడియాలో అయితే ఏముంది, క్షేత్రస్థాయిలో ఏమైతే ఉంది, ఎక్కడైనా ఈ ఒక చర్చ అయితే జరుగుతుంది. సో మరి కూటమికి అయితే చాలా ఈ కూటమి మీద వ్యతిరేకత కనిపిస్తూ ఉంది. ఏ ప్లాట్ఫామ్ మీద చూసినా జగన్ వైపే మొగ్గు చూపుతూ ఉన్నారు. మరి వీళ్ళకి అధికారం ఇచ్చారు, ఇంత అఖండ మెజార్టీతో అధికారాన్ని తెచ్చుకున్నారు. దాన్ని ప్రజా ప్రయోజనాల కోణంలోనూ, రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనూ వీళ్ళు ఉపయోగించుకుంటే మంచిది. కాదు కూడదు వ్యక్తిగత కక్షలు తీర్చుకోవడానికి ఉపయోగించుకుంటామంటే ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క దానికి కాలం అయితే సమాధానం చెప్తుందిగా.